Hi guys, welcome to our channel. In this video, we are discussing about favorite place డీటెయిల్ వ్యూ సెక్షన్ అయితే చూస్తాం అనమాట. మనం ప్రీవియస్ వీడియోలో ఏం చూసామంటే ఒక దివాళీ అనే ఒక వెబ్ పేజ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఈ వెబ్ పేజ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఎవరైనా ప్రీవియస్ వీడియోలో ఈ వెబ్ పేజ్ చేయకుంటే ఒకసారి ఆ వీడియోకి వెళ్ళి కింద డిస్క్రిప్షన్లో మీకైతే దీనికి సంబంధించిన రిసోర్సెస్ అనేవి ఉంటాయన్నమాట. ఓకేనా, దాన్ని చూసి మీరు ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత ఆ వీడియో అయితే చూసి దాని తర్వాత ఈ వీడియోకి అయితే రండి అనమాట. ఓకేనా, మీరు తప్పకుండా ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఒక హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు ఈ వీడియోలో ఏం చేస్తామంటే బూస్టాప్ కంపోనెంట్స్, అందులో కరజిల్, అలాగే బూస్టాప్ యూటిలిటీస్, అందులో ఎంబెండింగ్ ఏ యూట్యూబ్ వీడియోని ఏ విధంగా పెట్టాలనేది చూస్తాం అనమాట. ఎలాగంటే మనం ప్రీవియస్ వీడియోలో ఫస్ట్ సెక్షన్లో ఏం చేసాం, ఈ లెఫ్ట్ సైడ్లో స్టార్టింగ్లో కనిపిస్తుంది కదా, ఆ వెబ్ పేజ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఫేవరెట్ ప్లేసెస్ అనే ఇంకో వెబ్ పేజ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా, మనం ఈ వీడియోలో డీటెయిల్ వ్యూ అనే ఇంకొక వెబ్ పేజ్ అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. మనం ఏమనుకున్నాం, ఫస్ట్లోనే ఒక వెబ్సైట్ని బిల్డ్ చేసుకుంటూ మన కాన్సెప్ట్స్ అనేవి డెవలప్ చేసుకుంటూ వెళ్తాం అనుకున్నాం కదా. ఒక టూరిజం అనే వెబ్సైట్ని మనం స్టార్టింగ్ నుంచి బిల్డ్ చేసుకుంటూ కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఓకేనా, ఎవరైనా మన ఛానల్ కొత్తగా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ పెట్టుకోండి. ఓకేనా, మీకు తప్పకుండా లైక్ అయితే చేయండి అనమాట వీడియో నచ్చితే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మీరు ఈ వీడియో అయిపోయేసరికి ఏం నేర్చుకుంటారంటే, మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇమేజెస్ అనేవి చేంజ్ అవుతున్నాయి కదా. మీరు ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో చూసినా కానీ ఇమేజెస్ అనేవి సైడ్ బై సైడ్ చేంజ్ అవుతున్నాయి కదా. దాన్ని మనం కరోజెల్ అని అయితే అంటాం అనమాట. ఓకేనా, అలాగే మీకు రైట్ సైడ్లో ఉంది కదా, ఇది ఒక యూట్యూబ్ వీడియో అనమాట. ఈ ఒక మనకు నచ్చిన యూట్యూబ్ వీడియోని మన వెబ్ పేజీలో ఏ విధంగా యాడ్ చేయాలనేది నేర్చుకుంటాం అనమాట. ఈ రెండు మనం ఈ వీడియోలో అయితే నేర్చుకోవడం జరుగుతుంది. మనం మనం ఒక సాఫ్ట్వేర్ డెవలపర్కి ఉండాల్సిన లక్షణం వచ్చేసి ముందుగా లేఅవుట్. దాని యొక్క మనం చేయాల్సిన వెబ్ పేజ్ యొక్క లేఅవుట్ని అయితే చూడాలన్నమాట. ఆ లేఅవుట్ ఏ విధంగా ఉంది అనలైజ్ చేసుకొని తర్వాత మనం పార్ట్స్ లాగా డివైడ్ చేసుకొని ఒకటి డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ముందుగా లేఅవుట్ చూసినట్టయితే ఇక్కడ మన వెబ్ పేజ్కి ముందుగా హెడ్డింగ్ ఒకటి ఉందన్నమాట. దాని తర్వాత ఒక కరోజిల్, ఈ కరోజిల్ అయితే ఉందన్నమాట. దాని తర్వాత కింద ఇంకో కంటైనర్ వచ్చేసి టెక్స్ట్, అలాగే పారాగ్రాఫ్ ఉందన్నమాట. దీని వెనుక మనకు ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఉండడం జరిగింది. దీని తర్వాత మనం పార్ట్స్ లాగా డివైడ్ చేసుకోవాలి. ఒక వెబ్ పేజ్ని పార్ట్స్ లాగా అయితే డివైడ్ చేస్తున్నాం. ఓకే, ముందుగా హెడ్డింగ్, దాని తర్వాత ఒక కార్డ్ కంటైనర్, దీని తర్వాత బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. ఈ కార్డ్ కంటైనర్లో కూడా మనకి కారజిల్ అలాగే టెక్స్ట్ అయితే ఉండడం జరిగింది. చూసారు, ఇప్పుడు ఈ కార్డ్ కంటైనర్ ఒకటి తీసుకున్నట్టయితే ఇందులో మనకి కారజిల్ అలాగే హెడ్డింగ్, పారాగ్రాఫ్, ఇది ఒక టెక్స్ట్ కంటైనర్. ఓకేనా, మీకు కోడ్ రాస్తుంటే మీకు అర్థమవుతుంది అనమాట. అర్థం కాకుండా పర్లేదు, ఒకసారి వినండి, అర్థం చేసుకోనికి ట్రై చేయండి. మీరు ఎప్పుడు అర్థమవుతుందంటే మీరు ఎప్పుడైతే మీ సొంతంగా ప్రాక్టీస్ చేస్తారో అప్పుడు మీకు సింపుల్గా అర్థమవుతుంది అనమాట. అందుకే తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. వీడియో చూడగానే మీరు తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. మీకు అన్ని రిసోర్సెస్ అలాగే నోట్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు చేయాల్సిందల్లా ఓన్లీ నేర్చుకొని ప్రాక్టీస్ చేయండి. దీని తర్వాత మనం ముందుగా ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ యాడ్ చేసి ఒక డీటెయిల్ వ్యూ అనే హెడ్డింగ్ అయితే ఇద్దామన్నమాట. మనం ప్రీవియస్ వీడియోలు చూసాం కదా, సిమిలర్గా ఫేవరెట్ ప్లేస్ సెక్షన్లో ఎలాగ ఇచ్చాము అలాగే అలాగే డీటెయిల్ వ్యూ సెక్షన్ అనేది నేమ్ అనేది హెడ్డింగ్ అయితే ఇద్దామన్నమాట. ఏ విధంగా అంటే బై యూజింగ్ HTML అలాగే CSS ప్రాపర్టీస్ అయితే యూజ్ చేసుకుందాం. ముందుగా హెడ్డింగ్, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టాలి కదా. ముందుగా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కోసం ఒక సెలెక్టర్ని అయితే క్రియేట్ చేస్తున్నాం. ఒక క్లాస్ నేమ్ అయితే ఇస్తున్నాం, అది డీటెయిల్ వ్యూ బీజీ కంటైనర్ అనే క్లాస్ నేమ్ అయితే ఇచ్చాను. దాని తర్వాత ఒక ఆ కంటైనర్ లోపల మళ్ళీ మనం హెడ్డింగ్ ఇవ్వాలి కదా. డీటెయిల్ వ్యూ అనే ఒక హెడ్డింగ్ ఇచ్చాం. దానికోసం నేను డీటెయిల్ వ్యూ హెడ్డింగ్ అనే ఇంకొక క్లాస్ నేమ్ అయితే ఇచ్చాను. దాన్ని ఇక్కడ మీకు రైట్ సైడ్లో CSS కనిపిస్తుంది కదా, అందులో నేనైతే స్టైల్ చేయడం జరుగుతుంది. ముందుగా కింద కనిపిస్తుంది కదా డీటెయిల్ వ్యూ బీజీ కంటైనర్, అందులో నేను బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇచ్చాను. దాని తర్వాత బీజీ సైజు, బ్యాక్గ్రౌండ్ సైజ్ అంటే ఇమేజ్ రిపీట్ కాకుండా కవర్ అనేది ఇచ్చాను. దాని తర్వాత హైట్ వచ్చేసి 100 వ్యూ పోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మనం ఇక్కడ చూసినట్టయితే హెడ్డింగ్ స్టైల్ చేయడానికి డీటెయిల్ వ్యూ హెడ్డింగ్ అనేది ఇవ్వడం జరిగింది. మన కలర్ వచ్చేసి వైట్ కలర్ కాబట్టి కలర్ వైట్ ఇచ్చాను. దాని యొక్క సైజు 22 పిక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫాంట్ ఫ్యామిలీ వచ్చేసి రోబోటో, అలాగే ఫాంట్ వెయిట్ వచ్చేసి బోల్డ్, అలాగే దాని చుట్టూ మనకి ప్యాడింగ్ అనేది రావాలి కదా. ఆ ఇమేజ్ అనేది మనకి సైడ్స్కి అలాగే టాప్లో అతుక్కోకుండా మనకి సరౌండ్స్ మొత్తం స్పేస్ రానికి ప్యాడింగ్ అనేది అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. ఇలా ఇవ్వడం వల్ల మనకి అవుట్పుట్ అయితే క్లియర్గా అయితే రావడం జరుగుతుంది. ముందుగా
దీని తర్వాత మనం ఇప్పటివరకు ఏం చూసామో అదైతే చేద్దాం. ఇప్పుడు మనం ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ యాడ్ చేసి ఒక హెడ్డింగ్ అయితే ఇద్దాం. మీరు కూడా నాతో పాటు విజువల్ స్టూడియో అయితే ఓపెన్ చేయండి అనమాట. విజువల్ స్టూడియో డౌన్లోడ్ చేయడం తెలియకుంటే మీరైతే మనకి ప్రీవియస్గానే ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియో చూడండి. ముందుగా మనం ప్రీవియస్ అవుట్పుట్ చూసినట్టయితే దివాళీ వెబ్ పేజ్ మీకు రైట్ సైడ్లో అవుట్పుట్ కనిపిస్తుంది కదా, ఈ వెబ్ పేజ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్ వ్యూ అనే ఇంకొక వెబ్ పేజ్ని అయితే క్రియేట్ చేస్తున్నాము. దానికోసం ఒక HTML ఫైల్ అలాగే CSS ఫైల్ని అయితే క్రియేట్ చేస్తున్నాను. దివాళీ వ్యూ .html అనేది ఇచ్చాను, ఎంటర్ అవుతాను. HTML ఫైల్ని అయితే క్రియేట్ చేశాను. సేమ్ నేమ్ తోటి CSS ఫైల్ని కూడా క్రియేట్ చేస్తున్నాను. కంట్రోల్ V .css. మీకు ఖచ్చితంగా వీడియో నచ్చి తప్పకుండా అయితే లైక్ చేయండి అనమాట. లైక్ చేస్తే మనకి ఇంకా ఇంకొంత స్టూడెంట్స్కి అయితే రీచ్ కావడం జరుగుతుంది మన వీడియోస్ అనేవి. ఇప్పుడు మనం HTML అలాగే CSS ఫైల్స్ అయితే క్రియేట్ చేసాము. ఇప్పుడు మనం Shift 1 వచ్చినట్టయితే మనకి HTML యొక్క బాడీ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఫస్ట్గా ముందుగా చేయాల్సింది ఏంటంటే మనం ఏమైనా లింక్స్ యాడ్ చేయాలని చూడాలన్నమాట. ఇక్కడ మనం బూస్టప్ వాడుకుంటున్నాం కాబట్టి ముందుగా బూస్టప్ సంబంధించిన CDN లింక్స్ అయితే యాడ్ చేయాలి. దాని తర్వాత HTMLని అలాగే CSSని అయితే లింక్ చేయాలన్నమాట. అలా లింక్ చేయడం వల్ల CSS స్టైల్స్ అనేవి HTML ఎలిమెంట్స్కి అప్లై కావడం జరుగుతుంది. అలాగే బూస్టప్ CDN లింక్స్ యాడ్ చేయడం వల్ల బూస్టప్ కోర్స్ బేస్డ్ ప్రీడిఫైన్డ్ స్టైల్స్ అనేవి మన HTMLకి అయితే యాడ్ కావడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ముందుగా CDN లింక్స్ అయితే యాడ్ చేద్దాం. దానికోసం మీరు ఏదైనా బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. ఇప్పుడు నేను బ్రౌజర్ ఓపెన్ చేసి బూట్స్ట్రాప్ అని అయితే ఎంటర్ చేయండి అనమాట. బూట్స్ట్రాప్ అని ఎంటర్ చేస్తే మీకు ముందుగా ఈ వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది. వెబ్సైట్ లింక్ అయితే రావడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ డాక్యుమెంట్స్ డాక్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇలా మీరు కింద స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ CDN లింక్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ మీరు ఈ 2 లింక్స్ని అయితే కాపీ చేసుకుని లింక్ అయితే చేయాలన్నమాట. కంట్రోల్ C. దాని తర్వాత ఉంది కదా, దీన్ని కూడా అయితే కాపీ చేసుకోండి. ఇప్పుడు మన VS కోడ్ని అయితే ఓపెన్ చేద్దాం. ఇప్పుడు మనం కాపీ చేసిన VS కోడ్లు అనేవి మన హెడర్ పార్ట్లో అయితే ఇవ్వాలన్నమాట. CDN లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి కూడా మీరైతే కాపీ పేస్ట్ అయితే చేసుకోండి. ఫస్ట్ నేను జావాస్క్రిప్ట్ సంబంధించింది యాడ్ చేశాను. ఈ తర్వాత మళ్ళీ CDN లింక్స్ అయితే యాడ్ చేయాలి. అలా యాడ్ చేస్తేనే మనకి కరోజులు అనేది రావడం జరుగుతుంది. మీకు ఈ లింక్స్ అని మీరు డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేశాను. అక్కడికి వెళ్ళి కాపీ పేస్ట్ అయితే చేసుకోండి. దాని తర్వాత మనం CDN లింక్ చేయాలన్నమాట. లింక్ ఇక్కడ ఇప్పుడు CDN లింక్స్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇక్కడ మీకు ఇవన్నీ మీకైతే డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను ఈ లింక్స్. అక్కడికి వెళ్ళి అయితే మీరైతే కాపీ పేస్ట్ చేసుకోండి. దీని తర్వాత మనం ఒక బ్యాక్గ్రౌండ్ కోసం ఒక కంటైనర్ అయితే క్రియేట్ చేద్దాం అనుకున్నాం కదా, div అనే ఒక కంటైనర్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. దానికి డీటెయిల్ వ్యూ BG కంటైనర్ అయితే నేమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. క్లాస్ అట్రిబ్యూట్ ఇచ్చి క్లాస్ నేమ్ వచ్చేసి డీటెయిల్ వ్యూ BG కంటైనర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, మనం ఇప్పుడు ఒక సెలెక్టర్ని అయితే క్రియేట్ చేసాము. దానికి మనం ఇప్పుడైతే స్టైల్ చేద్దాము. దానికోసం మనం CSS ఫైల్లోకి అయితే వెళ్దాము. అందులో మనం రూల్ సెట్ అయితే రాద్దాము. దానికంటే ముందు మీకు ఒక లింక్ అయితే పైన అయితే యాడ్ చేయండి. ఎందుకంటే ఫాంట్ ఫ్యామిలీస్ కోసం మనం ప్రతి దాంట్లో అయితే యాడ్ చేస్తున్నాం అనమాట. మీకు ప్రతి వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. దాని తర్వాత ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ కోసం ఒక సెలెక్టర్ని అయితే క్రియేట్ చేస్తున్నాను. ఆ సెలెక్టర్ నేమ్ వచ్చేసి డీటెయిల్ వ్యూ BG కంటైనర్. అలాగే ఇప్పుడు మనం ఏం చేద్దాం, ముందు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే యాడ్ చేద్దాము. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ URL ఆఫ్ parenthesis ఓపెన్ క్లోజ్ ఇచ్చి డబుల్ కొటేషన్ మధ్యలో దాని యొక్క URL అయితే ఇవ్వాలన్నమాట. URL కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, ఇమేజ్ యొక్క URL. ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు ఒకసారి మనం HTMLకి వెళ్ళి రైట్ క్లిక్ చేసి ఒకసారి అయితే ఓపెన్ విత్ సర్వర్ చేద్దాం, రన్ చేసేద్దాం. మనకి ఏ విధంగా అవుట్పుట్ అయితే రాదనమాట, ఎందుకంటే మనం ఏం టెక్స్ట్ అయితే ఇవ్వలేదు కదా అందులో. ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కవర్ అనేది ఇద్దాము, ఎందుకంటే ఇమేజ్ అనేది రిపీట్ కాకుండా బ్యాక్గ్రౌండ్ సైజ్ అనేది కవర్ ఇచ్చేద్దాం.
బ్యాక్గ్రౌండ్ సైజు కవర్, అలాగే హైట్ వచ్చేసి 100 VH అయితే ఇద్దాము, వ్యూ పోర్ట్ హైట్ అయితే ఇద్దాము. మనకి ఇమేజ్ అయితే రావడం జరుగుతుంది. మనకి ఇక్కడ ఎందుకు అప్లై కాలేదంటే మనం ముందుగా HTML అలాగే CSS అయితే లింక్ చేయలేదన్నమాట. ముందుగా అయితే లింక్ చేద్దాము. బూట్స్ట్రాప్ లింక్స్ అయితే ఇచ్చాము కానీ HTML CSS అయితే లింక్ చేయలేదు. వెల్ స్టైల్ షీట్ href ఇది డబుల్ కొటేషన్ మధ్యలో CSS ఫైల్ నేమ్ అయితే ఇవ్వాలన్నమాట. డీటెయిల్ వ్యూ .css / ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి. కానీ ఇప్పుడు మనకి ఇమేజ్ అయితే క్లియర్గా అయితే రావడం జరిగింది లింక్ చేయగానే. దీని తర్వాత మనం హెడ్డింగ్ అయితే ఇవ్వాలి కదా. దీంట్లో h1 అని హెడ్డింగ్ ట్యాగ్ యూజ్ చేసుకొని మనం హెడ్డింగ్ అయితే ఇద్దాము. దానికి ఒక నేమ్ ఇవ్వాలి కదా, ఒక క్లాస్ నేమ్ అయితే ఇద్దాము. క్లాస్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్ మధ్యలో క్లాస్ నేమ్ వచ్చేసి డీటెయిల్ వ్యూ హెడ్డింగ్ అనేది ఇస్తున్నాను. దానికోసం నేను డీటెయిల్ వ్యూ హెడ్డింగ్ అనేది ఇవ్వడం జరిగింది. దీన్ని నేను కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకొని దీని మీద ఒక రూల్ సెట్ అయితే రాద్దాము. CSSలో .12 ఇప్పుడు మనం రూల్ సెట్ వచ్చేసి హెడ్డింగ్కి కలర్ వచ్చేసి వైట్ చూసాం కదా, మేము స్లైడ్లో చూపించాను కదా. కలర్ వచ్చేసి వైట్. దీని తర్వాత ముందుగా మనం హెడ్డింగ్ వేయలే కదా, లోపల హెడ్డింగ్ వచ్చేసి డీటెయిల్ వ్యూ అయితే హెడ్డింగ్ అయితే ఇవ్వడం జరిగింది. దాని కలర్ కూడా ఇచ్చాం కాబట్టి వైట్ కలర్లోకి అయితే రావడం జరిగింది. దీని తర్వాత మనం ఫాంట్ ఫ్యామిలీ వచ్చేసి 22 పిక్స్ అయితే ఇద్దాం అనుకున్నాం కదా. ఫాంట్ ఫ్యామిలీ 22 పిక్స్ ఇచ్చాము. దాని యొక్క సైజ్ కూడా తగ్గడం జరిగింది. దీని తర్వాత ఫాంట్ ఫ్యామిలీ వచ్చేసి రోబోటో. ఓకేనా. దీని తర్వాత మనకి ఫాంట్ వెయిట్ వచ్చేసి బోల్డ్. ఫాంట్ వెయిట్ వచ్చేసి బోల్డ్ అనేది ఇచ్చామన్నమాట. దీని తర్వాత నీకు ఆ ప్యాడింగ్ అనమాట, ఎందుకంటే మన హెడ్డింగ్ అనేది పైన అలాగే సైడ్కి అతుకుపోయి ఉందన్నమాట బ్యాక్గ్రౌండ్కి. దానికోసం స్పేసింగ్ కోసం ప్యాడింగ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ప్యాడింగ్ వచ్చేసి ఒక 24 పిక్స్ అయితే ఇచ్చాను. మనం క్లియర్గా అయితే ఇప్పుడైతే మనకు కావాల్సిన విధంగా అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనం మళ్ళీ మన స్లైడ్స్లోకి అయితే వెళ్దాము. దీని తర్వాత మనం ఇప్పుడైతే కోడ్ చేసి ఇస్తామన్నమాట. ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ పార్ట్ వచ్చేసి కార్డ్, యాడింగ్ కార్డ్, డీటెయిల్ వ్యూ కార్డ్ అయితే ఇప్పుడు క్రియేట్ చేద్దాము. పార్ట్ 2లో స్టెప్ 1 అయితే కంప్లీట్ చేసాము, ఒక పార్ట్ని అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఒక మెయిన్ కంటైనర్, ఇంకో కంటైనర్ క్రియేట్ చేసి కంటైనర్ లోపల ఒక కరోజిల్ పెట్టి దానికి ఇంకో కంటైనర్, టెక్స్ట్ కంటైనర్ లోపల మనకి హెడ్డింగ్ అలాగే పారాగ్రాఫ్ అయితే క్రియేట్ చేయాలన్నమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే ముందుగా కార్డ్ కంటైనర్ లోపల మెయిన్ కంటైనర్, ఈ కార్డ్ లోపల మనకి ఈ 2 అయితే ఉండడం జరిగింది. ఇప్పుడు మనం క్రియేట్ చేస్తుంటే మీకైతే అర్థం అవుతుంది అనమాట. ఇప్పుడు మనం దానికోసం ఒక కంటైనర్ అయితే క్రియేట్ చేస్తున్నాం, ఒక మెయిన్ కంటైనర్ క్రియేట్ చేసి దాంట్లో కరోజిల్ అలాగే టెక్స్ట్ కంటైనర్ అనేది 2 అయితే పెట్టడం జరుగుతుంది అనమాట. దాంట్లో ముందు మెయిన్ కంటైనర్ నేమ్ వచ్చేసి డీటెయిల్ వ్యూ కార్డ్ కంటైనర్, కానీ ఆ కార్డు కంటైనర్ అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. దాన్ని అయితే స్టైల్ చేయడానికి బార్డర్ కలర్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి వైట్ కదా, బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ ఉంది కార్డ్కి కదా. దాని తర్వాత మనకి బాటంలో చూసుకున్నట్టయితే లెఫ్ట్ అలాగే రైట్ మనకి కర్వ్స్ అయితే రావడం జరిగింది. దానికోసం బార్డర్ రేడియస్ అనే ఈ ప్రాపర్టీస్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఇప్పుడు మనం అవి అయితే చేసి చూద్దాము. ముందుగా డీటెయిల్ వ్యూ కార్డ్ కంటైనర్ అయితే క్రియేట్ చేద్దాము. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లోపల మనం ఇంకొక కంటైనర్ అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. ఈ స్పేసెస్ అనేవి మీరు డెఫినెట్గా అయితే ఇవ్వండి అనమాట. అలాగైతే మనం డీబగ్గింగ్ చేసేటప్పుడు మనకి ఈజీ అవుతుంది. ఇందులో డీటెయిల్ వ్యూ కంటైనర్ అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. డీటెయిల్ వ్యూ కార్డ్ కంటైనర్, మనం యాట్రిబ్యూట్ నేమ్ ఇవ్వాలి కదా. ముందు క్లాస్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్లో డీటెయిల్ వ్యూ కార్డ్ కంటైనర్. ఓకేనా. CSSలోకి వెళ్ళి మనం ఒక రూల్ సెట్ని అయితే రాద్దాము. రూల్ సెట్ నేమ్ వచ్చేసి
డబుల్ కొటేషన్లో కంట్రోల్ సి సెలెక్ట్ చేసుకొని ఇందులో మనం డబుల్ కొటేషన్లో మనం దీనికైతే స్టైల్ చేద్దాము. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి వైట్ కలర్ అయితే ఇద్దాము. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి వైట్. దీని తర్వాత మనకి బార్డర్ రేడియస్, బార్డర్ బాటమ్ రైట్ రేడియస్, రైట్ అలాగే లెఫ్ట్ రేడియస్ అయితే యాడ్ చేయాలన్నమాట. దానికి 8 పిక్స్ అయితే ఇస్తున్నాను. 8 పిక్స్. దీని తర్వాత బాటమ్ రైట్ రేడియస్, బాటమ్ రైట్ రేడియస్ వచ్చేసి 8 పిక్స్ అయితే ఇస్తున్నాను. ఓకేనా. మనకి ఇందులో ఏం టెక్స్ట్ లేదు కాబట్టి మనకైతే ఏ విధంగా అవుట్పుట్ అయితే రాలేదన్నమాట. ఓకేనా. దీని తర్వాత మనం కారోజిల్ అయితే యాడ్ చేయాలి కదా. ఈ కారోజిల్ కోసం మనం బ్రౌజర్లకు ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి getbootstrap.com అని కొట్టినట్లయితే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం హోమ్లో ఉన్నాం. ఇప్పుడు మనం డాక్యుమెంట్స్లోకి అయితే మీ మొబైల్లో కూడా ఓపెన్ చేస్తే మీకైతే ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మనం డాక్యుమెంట్స్లోకి డాక్యుమెంట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సేమ్ మొబైల్లో కూడా మీరైతే డాక్యుమెంట్స్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు కింద మనకి కాంపోనెంట్స్ అని ఉండడం జరుగుతుంది. ఆ ఆప్షన్లోకి వెళ్ళి మొబైల్లో కూడా సేమ్ కాంపోనెంట్స్ అని ఆప్షన్ అయితే ఉండడం జరుగుతుంది. దాని తర్వాత ఇందులో కరోజిల్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సేమ్ మొబైల్లో కూడా కరోజిల్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని దాని తర్వాత మనం కొంచెం పైకి స్క్రోల్ చేసినట్టు కిందికి స్క్రోల్ చేసినట్టయితే మనకి విత్ ఇండికేటర్స్ అని ఒక సబ్ హెడింగ్ అయితే ఉండడం జరుగుతుంది. ఆ సబ్ హెడింగ్ కింద మనకి ఒక కోడ్ స్నిప్పెట్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ కోడ్ స్నిప్పెట్ని మీరైతే కాపీ చేసుకొని మన కోడ్లో అయితే యూజ్ చేసుకోవాలన్నమాట. సేమ్ మేము మొబైల్ కూడా ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. కాపీ అయితే చేసుకున్న తర్వాత మనకైతే ఈ కోడ్ అయితే ఉండడం జరుగుతుంది. కరోజిల్ యొక్క కోడ్ అనమాట ఇది. ఈ కోడ్ని మనం ఈ డీటెయిల్ వ్యూ కార్డు కంటైనర్ లోపలైతే దాన్ని అయితే పేజ్ చేయండి అనమాట. సేమ్ ఒక మన బ్రౌజర్ ఓపెన్ చేసి చేద్దాము. ఓకేనా. గెట్ బూట్స్ట్రాప్ 4.5 అని అయితే ఎంటర్ చేసి మీరైతే కొట్టండి. మనకి 4.5 వర్షన్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది 4.5 సెలెక్ట్ చేసుకొని అందులో మీరు కాంపోనెంట్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని దాని తర్వాత కరోజిల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఓకేనా. నేను ఇప్పుడు 4.5 వర్షన్ అయితే ఫాలో అవుతున్నా కాబట్టి మీరు కూడా 4.5 వర్షన్ అయితే ఓపెన్ చేయండి. ఓకేనా. ఇప్పుడు మనకి విత్ ఇండికేటర్స్ అనే ఇక్కడ ఉంది కదా, విత్ ఇండికేటర్స్ అనే ఆప్షన్ కింద మనకి కోడ్ అయితే ఉండడం జరుగుతుంది. కోడ్ని మీరు కాపీ చేసుకోండి. ఈ విధంగా కాపీ అయిన తర్వాత మనం డైరెక్ట్గా మన HTML అయితే వాడచ్చు. ఇప్పుడు మనం HTML అయితే ఓపెన్ చేద్దాం. ఓకేనా. ఇప్పుడు నేను VS కోడ్ని అయితే ఓపెన్ చేశాను. నేను చెప్పాను కదా, డీటెయిల్ వ్యూ కార్డ్ కింద మనం కరోజిల్ కాపీ చేసుకున్న దాన్ని పేస్ట్ అయితే చేయాలన్నమాట. ఇక్కడ నేను పేస్ట్ అయితే చేయడం జరిగింది. పేస్ట్ చేసి ఒకసారి అయితే రన్ చేస్తున్నాను. చూసారు కదా, మనకి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ మనం ఇమేజెస్ అయితే యాడ్ చేయాలన్నమాట. దానికోసం ఒకసారి మన స్లైడ్స్ అయితే ఓపెన్ చేద్దాం. ఇక్కడ దీని తర్వాత ఇమేజెస్ అనేవి మనం ఎక్కడ యాడ్ చేయాలంటే ఇక్కడ కంట్రోల్ కరోజిల్ ఐటమ్స్ అని ఉండి యాక్టివ్ అని ఉంది కదా, దాని కింద మనకి ఇక్కడ ఇమేజ్ SRC పక్కన మనకి 3 డాట్స్ మధ్యలో డబుల్ కొటేషన్ మధ్యలో 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ బాక్స్లలో మనం ఇమేజ్ యొక్క URLs అయితే యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేస్తే మనకి ఆ ఇమేజెస్ అనేవి ఈ కరోజిల్ టైప్లో మనకైతే రావడం జరుగుతుంది. ఈ ఇమేజెస్ యొక్క లింక్స్ అనేవి మీకు డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. అవి అయితే యూజ్ చేసుకోండి. అలా మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. ఒకసారి మనం విజువల్ స్టూడియోలో అయితే ఆ ఇమేజ్ లింక్స్ అయితే యాడ్ చేద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ చూసారు కదా, కరోజిల్ ఐటమ్ యాక్టివ్ కింద మనకి నేను ఇందులో అయితే ఇమేజెస్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇమేజెస్ లింక్స్ అనేవి మీకు డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా. మనకి ఫస్ట్ ఇమేజ్ అయితే యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ సెకండ్ ఇమేజ్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను థర్డ్ ఇమేజ్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ మనం 3 ఇమేజెస్ అయితే యాడ్ చేయడం జరిగింది. ఇదైతే ఫస్ట్ ఇమేజ్, సెకండ్ ఇమేజ్, థర్డ్ ఇమేజ్. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దాం, మనం సక్సెస్ఫుల్ అయితే కరోజిల్ అయితే ఈ విధంగా అయితే మనకైతే అవుట్పుట్ అయితే రావడం జరిగింది. దీని తర్వాత మనం కింద డౌన్ పార్ట్ అయితే ఇప్పుడు టెక్స్ట్, దీనికోసం టెక్స్ట్ కంటైనర్ అనేది ఒక కంటైనర్ క్రియేట్ చేసి ఆ కంటైనర్ లోపల హెడ్డింగ్ అలాగే పారాగ్రాఫ్ అయితే ఇవ్వాలన్నమాట. ఇది మన లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది, ఇది మన లేఅవుట్ అనమాట. ఇక్కడ పైన కరోజిల్ కింద ఇంకో టెక్స్ట్ కంటైనర్ అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. క్రియేట్ చేసి మనం అందులో టెక్స్ట్ అయితే ఇద్దాము. దానికోసం మనం ఒక కంటైనర్ అయితే క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసిన తర్వాత
దాంట్లో మనం హెడ్డింగ్ ఇచ్చి ఆ హెడ్డింగ్ని ఈ విధంగా అయితే స్టైల్ చేయాలన్నమాట. ఆ హెడ్డింగ్కి కలర్ వచ్చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అలాగే ఫాంట్ ఫ్యామిలీ వచ్చేసి రోబోటం, అలాగే ఫాంట్ వెయిట్ వచ్చేసి బోల్డ్, అలాగే ఫాంట్ సైజ్ వచ్చేసి 23 పిక్స్ అనమాట. దాని తర్వాత మనం ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. ఒకసారి మనం VS కోడ్లో అయితే చేద్దాం. VS కోడ్ ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ కరోజిల్ కింద ఇక్కడ నేను ఇంకో కంటైనర్ అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. డివ్ ఓకేనా. ఇందులో మనం హెడ్డింగ్ అనేది ఇద్దాం అనమాట. H1 హెడ్డింగ్ అని ఇచ్చి మనం ఇందులో తాజ్మహల్ అనేది ఇద్దాము. తాజ్మహల్. మనం దీనికి ఒక సెలెక్టర్ నేమ్ అయితే ఇద్దాము, క్లాస్ నేమ్ అయితే ఇద్దాము అనమాట. క్లాస్ నేమ్ వచ్చేసి డీటెయిల్ వ్యూ కార్డ్ హెడ్డింగ్ క్లాస్ ఇజ్ ఈక్వల్ టు డీటెయిల్ వ్యూ కార్డ్ హెడ్డింగ్ అని అయితే నేమ్ అయితే ఇద్దాము. డీటెయిల్ వ్యూ కార్డ్ హెడ్డింగ్ అయితే ఇవ్వడం జరిగింది నేమ్. ఇప్పుడు మనం దీని అయితే కాపీ చేస్తున్నాం. ఇక్కడ మనం సెలెక్టర్ అయితే క్రియేట్ చేస్తున్నాం. ఇందులో మనం దానిపై అయితే కలర్ ఇద్దాము. కలర్ వచ్చేసి #0f E46 వచ్చి కరెన్సీస్ క్లోజ్ చేసినట్టయితే మనకి బ్లాక్ కలర్లో అయితే టెక్స్ట్ అయితే రావడం జరుగుతుంది. ఇవన్నీ మీకు పీడిఎఫ్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. రిసోర్సెస్లో ఫాంట్ ఫ్యామిలీ కూడా మనం రోబోట్ అనేది ఇద్దాము. ఫాంట్ ఫ్యామిలీ వచ్చేసి డబుల్ కొటేషన్లో రోబోటో ఇచ్చినట్టయితే మనకి రోబోట్లోకి అయితే చేంజ్ అవుతుంది. దీని తర్వాత ఫాంట్ వెయిట్ వచ్చేసి బోల్డ్ అనేది ఇద్దాము. ఫాంట్ వెయిట్ వచ్చేసి బోల్డ్ అనేది ఇస్తున్నాను. ఓకేనా. 400 రావడం జరిగింది. బోల్డ్ అని అయితే ఇవ్వడం జరిగింది. దీని తర్వాత ఫాంట్ సైజ్ వచ్చేసి కొంచెం అయితే తగ్గిద్దాము. 23 పిక్స్ అయితే ఇద్దాము. ఫాంట్ సైజ్ వచ్చేసి 23 పిక్స్. ఓకేనా. మనకి మనం అనుకున్నట్టు అవుట్పుట్ అయితే రావడం జరిగింది, టెక్స్ట్ అయితే రావడం జరిగింది. వీడియో కొంచెం ఫాస్ట్గా అనిపించవచ్చు, బట్ మన టైం అనేది కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి కొంచెం స్లోగా అయితే మీరు వినండి. ఇప్పుడు మనం అనుకున్నట్టు అవుట్పుట్ అయితే రావడం జరిగింది. దీని తర్వాత మనం పారాగ్రాఫ్ అయితే యాడ్ చేయాలన్నమాట. ఈ పారాగ్రాఫ్ కోసం మళ్ళీ ఒక సెలెక్టర్ని అయితే క్రియేట్ చేయాలి. క్లాస్ నేమ్ వచ్చేసి డీటెయిల్ వ్యూ కార్డ్ డిస్క్రిప్షన్ అని ఇచ్చి మనం ఈ విధంగా అయితే స్టైల్ చేయాలన్నమాట. ఫాంట్ ఫ్యామిలీ వచ్చేసి రోబోటో, ఫాంట్ సైజ్ వచ్చేసి 33 పిక్స్, అలాగే దాని కలర్ వచ్చేసి B70 అనేది ఇవ్వాలన్నమాట. ఒకసారి మనం కూడా టెక్స్ట్ అయితే యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం మన VS కోడ్లో ఒకసారి చేద్దాం అనమాట. పారాగ్రాఫ్ కూడా యాడ్ చేద్దాము. మన HTMLకి వెళ్ళి మనం హెడ్డింగ్ కింద మనం ఒక పారాగ్రాఫ్ని అయితే యాడ్ చేద్దాం. పారాగ్రాఫ్ ఇక్కడ మనం పారాగ్రాఫ్ని అయితే నేనైతే డైరెక్ట్ టెక్స్ట్ అయితే ఇచ్చేస్తున్నాను. మీరు టైప్ అయితే చేయండి. ఓకేనా. ఇప్పుడు మనం దానికి ఒక సెలెక్టర్ నేమ్ అయితే ఇస్తున్నాను. దాన్ని స్టైల్ చేయడానికి క్లాస్ నేమ్ వచ్చేసి డీటెయిల్ వ్యూ కార్డ్ డిస్క్రిప్షన్, డీటెయిల్ వ్యూ కార్డ్ డీటెయిల్ వ్యూ కార్డ్ డిస్క్రిప్షన్ అనేది ఇచ్చాను. దీన్ని కాపీ చేసుకొని ఒక రూల్ సెట్ అయితే రాద్దాం. మనం CSSలోకి వెళ్ళి ఇప్పుడు మనం ఒక రూల్ సెట్ అయితే రాద్దాము. .control-V పవర్ బేసిస్లో మనం దానికి ఒక ఫాంట్ ఫ్యామిలీ వచ్చేసి రోబోట్ అనేది ఇద్దాము. ఓకేనా. ఇప్పుడు మనం ఫాంట్ సైజ్ వచ్చేసి ఒక 13 పిక్స్ అయితే ఇద్దాము. దీని తర్వాత మనం కలర్ వచ్చేసి దానికి ఎక్సా కోడ్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. #6C6C6B17 అయితే ఇవ్వడం జరిగింది. మనకి కొంచెం గ్రే కలర్లో అయితే రావడం జరిగింది, యాష్ కలర్లో. దీని తర్వాత మనం ఒకసారి మళ్ళీ స్లైడ్స్ని అయితే ఓపెన్ చేద్దాము. ఇప్పుడు మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది. దీని తర్వాత ఏం చేయాలంటే మనకి ఈ స్పేసింగ్ కావాలన్నమాట. ఈ హెడ్డింగ్కి అలాగే ఈ పారాగ్రాఫ్ చుట్టూ మనకి స్పేసింగ్ కావాలి. దానికోసం మనం ఏం యూజ్ చేస్తాం,
ప్యాడింగ్ అనేది యూజ్ చేస్తాం. ప్యాడింగ్ దేంట్లో యూజ్ చేస్తాం? ఒక సెలెక్టర్ క్రియేట్ చేసాం కదా, ఒక కంటైనర్ క్రియేట్ చేసాం కదా, ఆ కంటైనర్కి ఒక నేమ్ ఇచ్చి దాంట్లో మనం ప్యాడింగ్ 16 పిక్స్ అయితే ఇద్దాము. అలా ఇచ్చినప్పుడు మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మీరు కోడ్ చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ మనం ఒక ఎంటీ కంటైనర్ అయితే క్రియేట్ చేసాం కదా, ఇందులో ఇప్పుడు మనం ఈ కంటైనర్కి నేమ్ అయితే ఇద్దాము. ఓకేనా, డీటెయిల్ వ్యూ కార్డ్ టెక్స్ట్ కంటైనర్ అయితే ఇద్దాము. టెక్స్ట్ ఓకేనా, టెక్స్ట్ కంటైనర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ప్యాడింగ్ చేయాలన్నమాట. దీనికి ప్యాడింగ్ యాడ్ చేసినప్పుడు మనకి హెడ్డింగ్ అలాగే పారాగ్రాఫ్ చుట్టూ మనకి ప్యాడింగ్ అయితే స్పేస్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు నేను .Ctrl+V ఇప్పుడు మనం ప్యాడింగ్ అయితే ఇస్తున్నాను. ప్యాడింగ్ వచ్చేసి ఒక 16 పిక్స్ అయితే ఇస్తున్నాను. పిక్స్ ఓకేనా, మనం అనుకున్నట్టు స్పేసింగ్ అయితే రావడం జరిగింది దీని చుట్టూ. ఓకేనా, ఇక్కడ మీకు ఇప్పుడు మనకి ఈ విధంగా చుట్టూ అయితే స్పేసింగ్ అయితే రావడం జరిగింది. టెక్స్ట్ అలాగే పారాగ్రాఫ్ చుట్టూ అయితే స్పేసింగ్ అనేది రావడం జరిగింది. దీని తర్వాత మన స్లైడ్స్ ఓపెన్ చేసినట్టయితే ఈ విధంగా మీకు మనకు అనుకున్నట్టు అవుట్పుట్ అయితే రావడం జరిగింది. దీని తర్వాత మనం మీకు ఈ కార్డు అవతల మనకి స్పేసెస్ అయితే రావాలన్నమాట. ఈ కార్డు బయట మనకి స్పేసెస్ అయితే రావాలి. ఈ కంటైనర్ బయట స్పేస్ రావాలంటే, బార్డర్ బయట స్పేస్ రావాలంటే ఏం యూజ్ చేస్తాం? మార్జిన్ అనేది యూజ్ చేస్తాం అనమాట. మార్జిన్ అనేది యూజ్ చేస్తే మనకి దాని చుట్టూ ఆ కార్డ్ చుట్టూ స్పేసింగ్ అనేది అయితే రావడం జరుగుతుంది. మార్జిన్ అనేది ఎక్కడ యూజ్ చేయాలి? మనం డీటెయిల్ వ్యూ కార్డ్ కంటైనర్ అయితే క్రియేట్ చేసాం కదా, ఓకేనా, దానికి మార్జిన్ 24 పిక్స్ అయితే ఇవ్వాలన్నమాట. ఓకేనా, డీటెయిల్ వ్యూ కార్డ్ కంటైనర్ అనేది ఆ కంటైనర్ లోపల అయితే ఉండడం జరిగింది. ఈ కాలేజీలు కానీ టెక్స్ట్ కానీ ఉండడం జరిగింది. దానికి మనం మార్జిన్ 24 పిక్స్ అయితే ఇస్తే మనకి స్పేసెస్ అయితే రావడం జరుగుతుంది. ఒకసారి మనం ఇచ్చి చూద్దాం. డీటెయిల్ వ్యూ కార్డ్ కంటైనర్ లోపల మనం సిఎస్ఎస్ ఓపెన్ చేసినట్టయితే డీటెయిల్ వ్యూ కార్డ్ కంటైనర్లో మనం మార్జిన్ వచ్చేసి 24 పిక్స్ అయితే ఇద్దాము. మార్జిన్ వచ్చేసి 24 పిక్స్ చూసారు కదా, మనకి ఈ విధంగా అయితే చుట్టూ అయితే స్పేసింగ్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు మనకి చుట్టూ అయితే స్పేసింగ్ అయితే రావడం జరిగింది. దీని తర్వాత మనం ఇప్పుడు ఏం చేసాం? సక్సెస్ఫుల్గా మనం కరోజులు అయితే యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కరోజులు అయితే చేంజెస్ అవుతుంది కదా ఇమేజ్. మనం పార్ట్ 1 అయితే కంప్లీట్ చేసుకున్నాం. పార్ట్ 1 అంటే ఈ కరోజులు యాడ్ చేసాం అనమాట. దాని తర్వాత ఇంకోటి కూడా చేద్దాం అనుకున్నాం కదా, యూట్యూబ్ వీడియో యాడ్ చేద్దాం అనుకున్నాం కదా. ఓకేనా, ఇప్పుడు మనం కరోజుల ప్లేస్లో యూట్యూబ్ వీడియో అయితే ఏ విధంగా యాడ్ చేయాలనేది మన స్లైడ్లో అయితే చూద్దాం. ఇప్పుడు మనం ముందుగా యూట్యూబ్ వీడియో ఏ విధంగా యాడ్ చేయాలో చూద్దాం. దానికోసం సేమ్ మనం బూట్ స్టాప్ అయితే ఓపెన్ చేద్దాం. బూట్ స్టాప్ ఓపెన్ చేసి బూట్ స్టాప్లో నేను వర్షన్ వచ్చేసి 4.5 అయితే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ కరెక్ట్గా చూడండి, 4.5 వర్షన్ అయితే యూజ్ చేస్తున్నాను. దాంట్లో వెళ్ళి మీరు మొబైల్లో కూడా ఈ విధంగా అయితే కనపడడం జరుగుతుంది. డాక్యుమెంట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సేమ్ ప్రీవియస్గా చేసినట్టే మొబైల్లో కూడా ఆ విధంగా చేసి ప్రీవియస్గా మనం కాంపోనెంట్స్ అయితే సెలెక్ట్ చేసాం. ఇప్పుడు కానీ యూటిలిటీస్ ఇస్తానే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసినట్టయితే మనకి కింద ఎంబెడ్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. సేమ్ మొబైల్లో కూడా ఈ విధంగా ఎంబెడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఎంబెడ్ కింద మనం ఎగ్జాంపుల్ అనే సబ్హెడ్డింగ్ ఉంటుంది అనమాట. ఓకేనా, దాని కింద మనకి కాపీ అనే ఒక కోడ్ స్నిప్పెట్ ఎత్తుండడం జరుగుతుంది. ఇక్కడ మనం ఈ టెక్స్ట్ని అయితే కాపీ చేసుకోవాలన్నమాట. ఈ కోడ్ స్నిప్పెట్ని కాపీ చేసుకొని మనం కోడ్లు అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. మీకు మొబైల్లో కూడా ఏ విధంగా ఉంటుందని వ్యూ అయితే చూపిస్తున్నాను. మీరు మొబైల్ యూజ్ చేస్తున్నట్టయితే ఈ విధంగా మీరు కూడా బూస్టాప్ ఓపెన్ చేసి ఈ టెక్స్ట్ని అయితే కాపీ చేసుకోవచ్చు అనమాట. కాపీ చేసుకొని మనం కరోజుల్ ప్లేస్లో మనం అయితే రీప్లేస్ చేయాలన్నమాట. కరోజుల్ తీసేసి మనం దాని ప్లేస్లో రీప్లేస్ అయితే చేయాలన్నమాట. చేసినట్టయితే మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. ఒకసారి మనం కూడా ఒకసారి మీ బ్రౌజర్ ఓపెన్ చేసి మనం బూస్టాప్ అయితే ఓపెన్ చేద్దాం. గెట్ బూస్టాప్ ఇక్కడ చూసారు కదా, getbootstrap.com 4.5 అని అయితే సెలెక్ట్ చేసాను. బూస్టాప్ 4.5 అయితే యూజ్ చేస్తున్నాను వర్షన్. మీరు కూడా ఆ వర్షన్ అయితే చూడండి. ఇప్పుడు దాని తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఎంబెడ్ అనే ఆప్షన్ కోసం మనం యూటిలిటీస్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. యూటిలిటీస్ అనేలో మీకు ఎంబెడ్ ఇక్కడ చూసారు కదా, ఎంబెడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని పైకి స్క్రోల్ చేస్తే మీకు ఎగ్జాంపుల్ అనే ఒక సబ్హెడ్డింగ్ ఇక్కడ ఉంది కదా ఎగ్జాంపుల్, దాని కింద మనకి ఇక్కడ కాపీ ఈ కోడ్ని అయితే కాపీ చేసుకోండి. ఈ కోడ్ స్నిప్పెట్ని కాపీ చేసుకొని మనం కరోజుల్ ప్లేస్లో మనం అయితే దీన్ని అయితే పేస్ట్ చేయాలన్నమాట, రీప్లేస్ చేయాలన్నమాట. మనకి కరోజుల్ ప్లేస్లో రీప్లేస్ చేద్దాం. మనకి ఎక్కడి నుంచి కరోజుల్ ఉంది
ఇక్కడ నుంచి మనకి కవరేజ్లో అయితే ఉండడం స్టార్ట్ కావడం జరిగింది మనకి ఇక్కడ వరకు. దీనైతే నేనైతే రీప్లేస్ చేస్తున్నాను. ఓకేనా, ఇక్కడ నేను రీప్లేస్ అయితే చేశాను అనమాట. మీకు కొంచెం స్పేసింగ్ అయితే ఇస్తాను. ఓకేనా, ఇక్కడ మనం రీప్లేస్ అయితే చేసాము. ఒకసారి మనం అవుట్పుట్ ఏందో చూద్దాము. ఓకేనా, ఇప్పుడు మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది. దాని thumbnail డిస్ప్లే కావట్లేదు, అయినా కానీ నో ప్రాబ్లం. ఇప్పుడు మనం దీని యొక్క వీడియో అయితే చేంజ్ చేద్దాం. మనకి డిఫాల్ట్గా ఉన్న వీడియో కాకుండా మనకు నచ్చిన తాజ్మహల్ వీడియో అయితే పెడదాం అనమాట. ఆ వీడియో ఏ విధంగా పెట్టాలో చూద్దాం. అలాగే దీని యొక్క విడ్త్ కూడా మనకి తక్కువ ఉందన్నమాట. అలాగే విడ్త్ను కూడా పెంచుదాం. ఇప్పుడు మనం మనకు కావాల్సిన వీడియో ఏ విధంగా పెట్టాలనేది చూద్దాము. ఇప్పుడు మనం ప్రజెంట్ తాజ్మహల్ వీడియో అనేది పెడదాం అనుకుంటున్నాం కదా. దానికోసం మనం ముందుగా బ్రౌజర్ అయితే ఓపెన్ చేయాలన్నమాట. బ్రౌజర్ ఓపెన్ చేసి అందులో youtube.com అనేది సెట్ చేయండి. ఒకవేళ మీరు మొబైల్ యూజ్ చేసినట్టయితే మీ యూట్యూబ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి అనమాట. ఓపెన్ చేసిన తర్వాత తాజ్మహల్ అనేది సెట్ చేస్తే మనకి ముందుగా ఈ విధంగా అయితే సెట్ చేయండి. సెట్ చేసినట్టయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ thumbnail ఉంది కదా, ఈ thumbnail ఉన్న వీడియోని అయితే సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకుంటే మనకి పైన దానికి సంబంధించిన యూఆర్ఎల్ అయితే ఉండడం జరుగుతుంది. సేమ్ మొబైల్లో కూడా మీకైతే యూఆర్ఎల్ అయితే షేర్ చేస్తే కనిపిస్తుంది. ముందుగా మనం యూఆర్ఎల్లో మనం ఓన్లీ దాని యొక్క ఐడిని మాత్రమే, ఆ వీడియో యొక్క ఐడిని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఈ వి ఈజ్ ఈక్వల్ దాని తర్వాత ఉన్న ఓన్లీ ఐడిని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, ఓన్లీ ఐడిని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. సేమ్ మొబైల్లో కూడా మీకు షేర్ ఆప్షన్ ఉంటుంది. షేర్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. దీని మీద మనం ఓన్లీ ఆ ఐడిని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న దాన్ని ఎక్కడ రీప్లేస్ చేయాలంటే మనం ప్రీవియస్గా బూట్స్ట్రాప్కి వెళ్ళి ఒక లింక్ కాపీ పేస్ట్ చేసుకున్నాక ఆ లింక్లో మనకి ఐఫ్రేమ్ లోపల ఎస్ఆర్సి యూఆర్ఎల్ ఉంటుంది కదా, యూట్యూబ్ యొక్క వీడియో యూఆర్ఎల్లో ఎంబెడెడ్ ఫార్వర్డ్ స్లాష్ తర్వాత మనకి దాంట్లో అయితే ఆ యూఆర్ఎల్ అయితే పేస్ట్ చేయాలి. క్వశ్చన్ మార్క్కి అలాగే ఫార్వర్డ్ స్లాష్ మధ్యలో ఆ యూఆర్ఎల్ వీడియో యొక్క ఐడిని మాత్రం పేస్ట్ చేయాలన్నమాట. ఓకేనా, వీడియో యొక్క ఐడిని మాత్రమే పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసినట్టయితే మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, ఒకసారి మనం కూడా మన బ్రౌజర్ ఓపెన్ చేసి youtube.com అయితే కొడదాం. ఓకేనా, ఎంటర్ చేసినట్టయితే మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం సెర్చ్ బాక్స్లో తాజ్మహల్ అనేది టైప్ చేద్దాం. ఓకేనా, తాజ్మహల్ అని ఎంటర్ చేసినట్టయితే మనకు కావాల్సిన విధంగా మనకి thumbnail ఇదే చూపించాం కదా, దీన్ని మాత్రం ఈ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనకి దాని యొక్క యూఆర్ఎల్ అనేది మనకి సెర్చ్ బాక్స్లో ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి సెర్చ్ బాక్స్లో ఉంది కదా, మనం ఎక్కడి నుంచి కాపీ చేసుకోవాలి దాని యొక్క ఐడి ఓన్లీ ఈజ్వల్ తర్వాత ఉన్న పార్ట్ని మాత్రమే కాపీ చేసుకోవాలన్నమాట. కంట్రోల్-C అవుతున్నట్టయితే కంట్రోల్-C అవుతున్నట్టయితే దాని యొక్క ఐడిని మాత్రం కాపీ చేసుకున్నాం. దీన్ని ఇక్కడ మనం ఎక్కడ రీప్లేస్ చేయాలి, ఇప్పుడు మనం విఎస్ కోడ్లో అయితే రీప్లేస్ చేయాలన్నమాట. ఓకేనా, ఇక్కడ మీకు విఎస్ కోడ్ కనిపిస్తుంది కదా, అందులో మనకి ఐఫ్రేమ్ లోపల ఎస్ఆర్సి దగ్గర మనం దాని యొక్క ఎంబెడెడ్ తర్వాత క్వశ్చన్ మార్క్ అలాగే ఫార్వర్డ్ స్లాష్ మధ్యలో మనం దాని యొక్క ఐడిని మాత్రం పేజ్ చేయాలన్నమాట. కంట్రోల్-V అని పేజ్ చేసినట్టయితే చూసారు కదా, మన యూట్యూబ్ వీడియో అయితే రావడం జరిగింది అనమాట. మనం దీని మీద క్లిక్ చేసి ఆ వీడియో అయితే ప్లే కావడం జరుగుతుంది. చూసారు కదా, ఇప్పుడు మనం దాని యొక్క విడ్త్ని అయితే పెడదాం. విడ్త్ని అయితే పెంచుదాం అనమాట. దాని విడ్త్ అనేది తక్కువ ఉంది కాబట్టి నేనైతే విడ్త్ని అయితే పెంచుతున్నాను. కార్డు దాని యొక్క సెలెక్టర్ వచ్చేసి కార్డు వీడియో అనేది ఇచ్చి దాని యొక్క విడ్త్ అలాగే హైట్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ పేజ్ చేశాను కదా, విడ్త్ వచ్చి 100% అలాగే హైట్ వచ్చి ఆటో అనేది పెట్టాను అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఈ సెలెక్టర్ని ఎక్కడ వాడాలంటే ఐఫ్రేమ్ నుండి క్లాస్ ఈక్వల్ అని ఉంది కదా, ఇక్కడ మనం దాని యొక్క సెలెక్టర్ అయితే ఇది చేయాలన్నమాట. ఒక క్లాస్లో మనం మల్టిపుల్ క్లాస్ నేమ్స్ అయితే ఇవ్వచ్చు కదా. ఇప్పుడు మనం కార్డు అండర్స్కోర్ వీడియో అని ఇచ్చినట్టయితే దాని యొక్క విడ్త్ అయితే పెరగడం జరిగింది. ఓకేనా, మనం అనుకున్నట్టు మన అవుట్పుట్ అయితే రావడం జరిగింది అనమాట. మనం ఈ వీడియోలో ఏమేమి చేసాం, ఒకసారి మన స్లైడ్స్లోకి వెళ్ళినట్టయితే మనం ఈ వీడియోలో ఏమేమి చూసామంటే మన కీ టేక్అవేస్ వచ్చేసి బూట్స్ట్రాప్ లోపల బూట్స్ట్రాప్ యూజ్ చేసుకొని మనం కరోజిల్ అయితే యాడ్ చేయడం జరిగింది. దాని తర్వాత మనం ఎంబెడెడ్ వీడియోని మనం పెట్టడం జరిగింది. మనకు కావాల్సిన వీడియోని మన వెబ్ పేజ్లో అయితే పెట్టడం జరిగింది. ఓకేనా, దీని తర్వాత మనం నెక్స్ట్ సెక్షన్లో ఏం చూస్తామంటే వెబ్సైట్ ఇంటిగ్రేషన్ అనేది ఇంకో కొత్త కాన్సెప్ట్ అయితే మనం నేర్చుకుంటాం అన్నమాట. ఓకేనా, ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఏంటంటే మీకు వీడియో నచ్చినట్టయితే మీరు తప్పకుండా ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి అనమాట. తప్పకుండా కామెంట్ చేయడం, లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం
ఇలా చేయండి. మీరు తప్పకుండా కామెంట్ చేయడం వల్ల ఏంటంటే మీకు అర్థమవుతుందని నేనైతే ఆశిస్తున్నాను. ఓకేనా? మీరైతే రెస్పాండ్ కండి. మీకు నచ్చకుంటే డిస్‌లైక్ అయితే చేయండి. ఓకేనా? మీకు గానీ ఏదో ఒక యాక్షన్ అయితే చేయండనమాట. ఓకేనా? థాంక్ యూ.